హాయ్ ఫ్రెండ్స్, స్వీట్ పొటాటోస్ మీకు తెలుసు కదా. వీటిని మనం ఒక్కో చోట్ల ఒక్కో విధంగా పిలుస్తుంటాం. కందగడ్డలని, మొరంగడ్డలని, అట్లనే చిలకడ దుంపలని కూడా పిలుస్తాం. మేమైతే మా దగ్గర కందగడ్డలని పిలుస్తాం. మరి మీరు ఏ విధంగా పిలుస్తారో కామెంట్ చేయండి. వీటిని మనం ఉడకబెట్టుకొని తినొచ్చు, అట్లనే కాల్చుకొని కూడా తినొచ్చు. ఇవి తినడానికి తీయగా ఉండడమే కాకుండా అనేక పోషకాలతో నిండి ఉన్నాయని మీకు తెలుసా. ఇందులో విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది. కందగడ్డలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఆక్సిడేటివ్ ఒత్తిడి నుంచి కాపాడుతాయి. తద్వారా ఎముకలు, కీళ్లను ఆరోగ్యంగా ఉంచి కీళ్ళవాపులు వంటి సమస్యలు రాకుండా చూస్తాయి. కందగడ్డలో ఫైబర్ ఎక్కువగా ఉండడం వలన ఇది గ్యాస్, ఎసిడిటీ, అల్సర్ వంటి సమస్యలను నివారిస్తుంది. అలాగే జీర్ణ సంబంధ సమస్యలు రాకుండా చూస్తుంది. ఈ కందగడ్డ మెరుగైన కంటి చూపు, కంటి సంబంధిత వ్యాధులను నయం చేయడానికి సహాయపడుతుంది. చర్మ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది. అలాగే బరువు కూడా తగ్గొచ్చు. ఇన్ని పోషకాలు ఉన్న ఈ కందగడ్డను మనం కూడా వదలొద్దే.